ఈ ప్రాజెక్టు, ఈ కథ అంటే మామూలుగా మనం ఫస్ట్ టైం ఒక కథ రాసుకుంటున్నాం. ప్రొడ్యూసర్ మనం చెప్పగానే మనకు ప్రొడ్యూసర్ దొరికాడంటే అతను మెప్పించే కథ చెప్తాం. ఏ ప్రొడ్యూసర్ అయినా మనకు సేఫ్‌గా కమర్షియల్ జోన్‌లో ఉంటే బావుంటది. అంటే మనకు కొంచెం మంచి పాటలు, ఫైట్‌లు, రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైతే ఉంటుందో ఆ జానర్ అనేది తీసుకుంటాం. బట్ మీరు డిఫరెంట్‌గా ఎళ్లారు. కమర్షియల్ సినిమానే. కానీ ఒక బలమైన కథ చెప్తూ వెళ్తున్నారు. మన కమర్షియల్ సినిమాల్లో అనగానే మనకి రెగ్యులర్‌గా అదే యాక్చువల్‌గా 4 ఫైట్లు, 4 పాటలు. తప్పుడు ఒపీనియన్ అది యాక్చువల్‌గా. నేను ఎంటర్‌టైన్ చేస్తే కమర్షియల్ సినిమానే. యెస్, ఎగ్జాక్ట్. మనం అదే అనుకున్నాం కదా. ఎంగేజ్ చేయడం, ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం. కమర్షియల్ సినిమానే. సో అయినప్పటికీ కూడా ఇప్పుడున్న ట్రెండ్ డిఫరెంట్ ట్రెండ్ ఉంది. ఆడియన్స్ టేస్ట్‌లు కొంచెం మారాయి. ఇలాంటి కథతో అప్రోచ్ అవ్వడానికి కారణం ఏంటి? ఇలాంటి కథ అంటే అప్రోచ్ అవ్వడం లేదు. నేను మన ఫస్ట్ నుంచెల్లి ఇప్పుడు ఏదైనా గానీ ఇప్పుడు కథ వర్క్‌షాప్‌లో విన్నది కావచ్చు, సినిమాలలో కూడా విన్నది కావచ్చు. ఏంటిదంటే మనం ఏం చేస్తాము, మనకు తెలిసింది మనకొచ్చిందే రాయాలి. మనకు తెలిసింది మనకొచ్చిందే రాయాలి. అట్లా నా చుట్టూ ఉన్న మనుషులు ఎట్లా ఆలోచిస్తున్నారు, నేను ఎట్లా ఆలోచిస్తున్నాను, ఎట్ ది సేమ్ టైం పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, డబ్బు కోసం మనుషులు ఎందుకు ఇంత ఇట్లాంటి ఆరాటాలు పడుతున్నారు, ఎట్ ది సేమ్ టైం మన చుట్టే హ్యాపీ లైఫ్ ఉంటుంది, ఎందుకు అనవసరమైన వేరే థింగ్స్. డబ్బు కోసం కాదు కానీ ఈజీ మనీ కోసం. అదే ఇప్పుడు ఏదైనా కానీ మనకు అది ఇంటెన్షన్ అయితే అదే కదా. అది ఈజీ మనీ కోసము. ఈ బ్యాక్డ్రాప్లో కథ ఎందుకు రాయొద్దని చెప్పేసి నేను ఏదైనా కానీ నేను ఫస్ట్ నుంచి కమర్షియల్ ఆలోచిస్తాను. అంటే మనం ఏ కథ చెప్పినా కమర్షియాలిటీ ఉండాలి. నా దృష్టిలో కమర్షియల్ అంటే ఏంటంటే 2 గంటలు ప్రేక్షకుని ఎట్లా ఎంజాయ్ చేసినా అది కమర్షియల్ అని ఫీల్ అవుతుంది. నేను ఈ రోజుల్లో కూడా కమర్షియల్ సినిమా అన్నా. నేను అది సింగరేణి శ్రీనివాస్ గారు అదే చెప్పారు, ప్రేక్షకులకు ఎంగేజ్ చేసేది ఏదైనా కమర్షియల్ సినిమానే. అంతే. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసిందంటే నీకు అది ఏదైనా కానీ అది కమర్షియల్ సినిమానే. అట్లా నేను ఒక మంచి టైటిల్ అనుకుని షరతులు వర్తిస్తాయి, మంచి క్యారెక్టర్లకు ఒక మంచి పేరు పెట్టుకొని నాకు తెలిసిన జరుగుతున్న కథలను చుట్టూ చేసుకొని రాసుకొని పెట్టుకున్న తర్వాత ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నాను నేను. ఓకే. దీంతోపాటు ఇంకొక 2-3 కథలు కూడా రాసి పెట్టుకున్నాను. ఓకే. ఈ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఒక ఇద్దరు కూడా చెప్పాను నేను ఫస్ట్ సురేష్ బాబు మన స్పిరిట్ మీడియాలో చెప్పాను ఈ కథ రాన దాంట్లో. అందులో ఒక 60 స్క్రిప్ట్లు వస్తే 4 సెలెక్ట్ అయినాయి. 4లో నాదొకటి. షరతులు వర్తిస్తాయి. ఓకే. అక్కడ ఎందుకు మెటీరియల్ అవ్వలేదు? అదే అంటే అక్కడ మనకేంటిది వాళ్ళ ఒక ప్రాసెస్. కోవిడ్ తర్వాత మనకేంటిది కోవిడ్ తర్వాత కదా, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసేసుకుని ఫస్ట్ వేరే చేద్దామని చెప్పేసి మన లైన్లో పెట్టుకున్నారు. అట్లా నేను వేనన్న ద్వారా ఇంకొక ఇద్దరికి చెప్పాను. ఎట్ ది సేమ్ టైం అందరికీ నచ్చింది చేద్దామని అంటున్నారు కానీ ప్రాసెస్. అప్పుడు మళ్ళీ నాకేంటిది ఇప్పుడు మాకు శనివారంకి ఎట్లా హెల్ప్ చేసిండో హరికృష్ణ అన్న ఈ ప్రొడ్యూసర్స్ మన ఈ సినిమా ప్రొడ్యూసర్స్ వాళ్ళు శనివారం ఫాలో అయ్యేది. వాళ్ళు మీకు అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు హరికృష్ణ అన్న పేరు చెప్పడము, ఆయన హెల్ప్ని ఎక్కువగా కొనియాడము చేస్తుంటారు. మీ ఇద్దరు బాండింగ్ ఎట్లా ఫామ్ అయిందంట అన్న? ఇప్పుడు నాకు అదే నేను ఫస్ట్ నుంచి పేపర్లు చదవాలి కదా. ఈ వెన్నెల సమీక్షలో హరికృష్ణ ఆర్టికల్స్ చదివేది నేను. ఆయన రివ్యూ రైటర్, అక్కడ చాలా ఫేమస్. నాకు ఈ గ్రూప్ 1 ఆఫీసర్ అని కూడా తెలియదు. ఓకే. అట్లా రెగ్యులర్ అన్నతో టచ్లో ఉండేది. ఆయన కొన్ని ఆర్టికల్స్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన గ్రూప్ 1 ఆఫీసర్ అని అప్పుడు తెలిసింది. రవీంద్ర భారతికి వచ్చిన అప్పుడు తెలిసింది. అక్కడికి వెళ్ళినాక ఎట్ ది సేమ్ టైం ఆయనకేంటిది సినిమాకి ఎవరేం చెప్పినా నేను చేయాలనే ఇంటెన్షన్ ఆయనకు ఉన్నది. ఆయన పరిధిలో ఆయన బాగా చేసిండు. ఆటోమేటిక్గా మనకు విషయం ఏంటిది, ఇప్పుడు మన ఇంటెన్షన్ అంతా సినిమాకి మనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఆయన దగ్గరికి వెళ్తాం కదా. అట్లా నాతో పాటు చాలా మంది వచ్చారు. కాకపోతే నేను అదే చెప్తాను కదా, నేను మానవ సంబంధం చాలా జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాంట. ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి, ఎట్ ది సేమ్ టైం ఎవరిని అంటే ప్రతి మనిషికి ఇప్పుడు మన ఇద్దరికైనా కొన్ని కొలమానాలు ఉంటాయి. అది దాటకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ సిన్సియర్గా పని చేసుకోవడము. ఇప్పుడు మన నర్సింగ్ చూసారు కదా, ఎక్కడైనా కానీ నేను నర్సింగ్ ఫీల్డ్లో ఉన్నా ఏదైనా ఒకవేళ మనకు తెలియకుండా కూడా కొన్ని తప్పులు జరుగుతుంటాయి. మళ్ళీ దండం పెట్టి సపరేట్గా పక్కగా జరిగిపోతుంది. అట్లా నాకు అన్న. సో ఇప్పుడు హరికృష్ణ గారి ద్వారా మీకు ప్రొడ్యూసర్స్ వచ్చారు. హరికృష్ణ ద్వారా వాళ్ళు వింటున్నారు కథలు. ఓకే. నాతో పాటు ఇంకొక 4 కూడా పంపించారు శనివారం బ్యాచ్లో. ఓకే. వాళ్ళ ఇండివిజువల్ కూడా 10-15-20 స్క్రిప్ట్లు దాకా విన్నారు. ఓకే. మనది సెలెక్ట్ చేశారు. అంటే మీరు ఇదే కథ పంపించారా వాళ్ళకి? ఇదే కదా షరతులు వర్తిస్తాయి, బౌండ్ స్క్రిప్ట్. ఓకే. నేను ప్రతిని మొత్తం కంప్లీట్గా నేను సినిమా డైలాగ్ వెర్షన్తో సహా, మేకింగ్ వెర్షన్తో సహా, మ్యూజిక్ వెర్షన్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని నేను ఒక పిక్చర్కి పంపించాను వాళ్ళకి. ఓకే. నరేషన్ విన్నారు, కథ నచ్చింది, ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నారు. ఇమీడియట్గా స్టార్ట్ చేశాను నేను. అట్లా. సో ఇక్కడ మామూలుగా మనకి కొత్త డైరెక్టర్ అనగానే రకరకాల బర్డెన్స్ ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, చాలామందిని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. దీన్ని దానికే పెద్దగా మనం ఎక్కువ ఆలోచించాల్సి ఉంటుంది. బట్ మీరు ఫస్ట్ టైం డైరెక్టర్ అయ్యి ప్రొడక్షన్ కూడా మీరే తీసుకున్నారు. అవును. 2 పడవల మీద కాళ్ళు వేయటమా, లేకపోతే దీని అతి విశ్వాసమా? అంటే అతి విశ్వాసం అని కాదు సార్, వాళ్ళు యూఎస్లో ఉంటారు ప్రొడ్యూసర్స్. ఇక్కడ వాళ్ళకేంటిది మనకు అంటే ఇప్పుడు వేరేటోళ్ళు వస్తే వాళ్ళు ఒకటనా, లేకపోతే నీకు ఒకటి అనిపించా, నువ్వు నీ జీవితం ఇది, నీ జీవితం నీకు ఒక అవకాశం ఇచ్చినాము, మేము దీంతో పాటు ఇంకా మంచి ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము,
ఇది ఫస్ట్ మనకేంటిది ఇప్పుడు మీరు ఈ సినిమా తీస్తే నేను ఇంకో 4 సినిమాలు తీసే నాకు ఒక మంచి అవకాశం రావాలని చెప్పేసి వాళ్ళు ప్రొడక్షన్ కూడా నువ్వే చూసుకో, నీకేమైనా అవసరం ఉంటే మేము చేస్తూ ఉంటాం అని చెప్పేసి వాళ్ళు నాకు అప్పుడు నాకేంటిది ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల ఇప్పుడు ప్రొడ్యూసర్ లేరానంటే ఇంకొక వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకొకటి వచ్చి అది ఒకటి చేయడము ఇది ఒకటి చేయడము ఎట్ ది సేమ్ టైం మళ్ళీ వాళ్ళకి క్లాష్ కావడము. అంటే మీకు కూడా అనిపించలేదా ఇప్పుడు నేను డైరెక్షన్ కదా కరెక్ట్గా ఉండాలి, దీంట్లో ఈ కరెక్ట్ థాట్ ప్రాసెస్ ఇక్కడ ఉండాలి, మళ్ళీ నాకు బర్డెన్ అవుద్దని ఎప్పుడు అనుకోలేదు మీరు? ప్రొడక్షన్ నేను నా లక్ ఏంటిదనంటే నేను నీది నాది ఒకే కథకు చాలా వర్క్ చేశాను, ప్రొడక్షన్ కూడా నేను చాలా వరకు అంటే నేను ఏడీ కంటే ఎక్కువ వర్కులు అందులోనే చేశాను. ప్రొడక్షన్లో వాళ్ళు అది చాలా తక్కువ కాస్ట్లో చేయడంలో నా పాత్ర కూడా ఉన్నది. అది వేనన్న కూడా చాలాసార్లు చెప్పిండు, ఓకే విష్ణు గారు కూడా చాలాసార్లు చెప్పిండు. సరే, అప్పుడంటే మీరు అవసరం కొద్దీ చేశారు, ఇప్పుడు మీకు మీ ఆల్మోస్ట్ మీ టార్గెట్ దాటారు, మీ టార్గెట్ రీచ్ అవుతున్నారు. ఆ టైంలో ప్రొడక్షన్ పెట్టుకోవడం అనేది అంటే ఇతరత్ర మీకు కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తాను కానీ అలా దెబ్బతీసిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయి? అంటే ప్రొడక్షన్ పెట్టుకోవడం అంటే అదే ఉంటాయి అన్న. ఎందుకనంటే ఇప్పుడు నేను దీనికి అంటే ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, ఏంటిదనంటే అన్న ఇప్పుడు సినిమా అనేది డబ్బు ఉన్న చోట ఆటోమేటిక్గా దోపిడి కూడా ఉంటుంది అన్న. ఎట్ ది సేమ్ టైం యూగో కూడా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ డబ్బుతో పాటు నేను సినిమా డైరెక్షన్ చేస్తున్నా. సినిమా అంటే మనకేంటిది ఒక అచీవ్మెంట్ కదా, ఒక ఇమేజ్ వస్తుంది అని చెప్పేసి అవి కామన్గా జరుగుతూ ఉంటాయి. నేను దీనికి నేను ఒకటే ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, నేను అప్పుడు నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే ముందుగా తెలుసు. ఎందుకంటే నేను రంగుల వల్ల నన్ను ఇన్స్పైర్ చేసింది. నేను ముందు నుంచెల్లే నేను రంగుల వల్ల నా టీం కూడా ఇచ్చినాను, చదవండి మీకు అది చదివినాక కూడా నాకు ప్రాబ్లమ్స్ ఎదురైనాయి, అంటే ఇంకెక్కువ ఎదురైనాయి. అట్లా నేను దానికి ఒకటే ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఇప్పుడు ప్రపంచ మార్కెట్ ఇండియా మీద దాడి చేస్తుంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్రకృతి సంపద ఎక్కువ కాబట్టి. ఇండియా మార్కెట్ తెలుగు రాష్ట్రాల మీద దాడి చేస్తుంటుంది, ఇక్కడ సహజ వనరులు అంటే ఇక్కడ సహజ వనరులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. తెలుగులో తెలంగాణ మీద ఎక్కువ దాడి జరుగుతుంటుంది, తెలంగాణలో సింగరేణి మీద ఎక్కువ దాడి జరుగుతుంటుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇండియా, తెలుగు, తెలంగాణ, సింగరేణి, మళ్ళీ నేనేంటిది ఒక సామాన్యుని కథ చేసిన, నేను ఒక సామాన్యుని. సింపుల్ లాజిక్ కదన్నా అది. నేను ఎప్పుడు కానీ నాకు అంటే నేను అదే అనుకున్నా కదా, మనుషులు మీరు మారండ్రా అని నాకు అరవాలనిపిస్తుంది, కానీ వాళ్ళకు ఉండాలి కదా. నేనేం చెప్తాను అంటే, ఇది కొంచెం మీకు ఎక్కువ అనిపించచ్చు కానీ ఒకటి నిజాయితీగా ఏం చెప్తానంటే, ఒక మంచి సినిమాకి పనిచేస్తే అచ్చెక్కి వేరన్నా. నేను నీది నాది ఒక కథ చేసినప్పటి నుంచి వెళ్ళి నేను ఈ షరతులు వర్తిస్తాయి సినిమా డైరెక్షన్ అంటే నేను ఆఫీస్ తీసి డైరెక్షన్ చేసే వరకు కూడా నేను ఏ రోజు ఖాళీ లేను. కోవిడ్ టైంలో కూడా నేను పనిచేశాను. నేను కోవిడ్ టైంలో 200 రూపాయలు కూడా నేను ఏడీగా వర్క్ చేశాను. నేను ఒక ఫ్రెండ్ నాకు షార్ట్ ఫిల్మ్ అంటే ఇంట్రెస్ట్, నువ్వు రా బ్రదర్ అని చెప్పేసి అంటే 5 రోజులు పోయాను. నాకు కోవిడ్ టైంలో 1000 రూపాయలు సంపాదన అంటే ఎంత బాగుంటుంది అన్నది. అట్లా నాకు పని కావాలి ఫస్ట్. అంటే ఇప్పుడు నేను ఆ సినిమా క్రియేట్ చేస్తుంది అన్న, ఇది ప్రొడక్షన్ కూడా నువ్వే చేయాలని రాస్తున్నది రా అని చెప్పేసి సినిమా క్రియేట్ చేసింది. ఆటోమేటిక్గా నాకు ఏంటిది ఇప్పుడు ఇది నా లైఫ్ కాబట్టి ఖచ్చితంగా నాకు వచ్చినప్పుడు నేను దీన్ని ఎందుకు ఇప్పుడు వేరే అంటే నాకు ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయో నేనే ఫేస్ చేస్తే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ అంతిమంగా నేను దాన్ని నిలబెట్టుకుంటాను నమ్మకం ఉండేది. ఆ విధంగా ప్రయత్నం చేశాను. ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానీ వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ నిలబడి ఈరోజు గెలిచానన్న. గెలిచి నేను అదే అంటున్నాను కదా, నేను మంచి సినిమా తీయాలనుకున్నాను, తీశారు. మీరు ఇంతకుముందు డైరెక్టర్ అనక ముందు వేరే డైరెక్టర్ దగ్గర కొన్ని కథల్లోనూ స్క్రిప్ట్లోనూ మీదైనా ఒక సలహాలు సూచనలు చేశారు. ఈ సినిమా కథ ఇప్పుడు మీ చేతులు వర్తిస్తాయి, పూర్తిగా మీరు రాసుకునే కథైనా దీంట్లో ఇంకెవరైనా హస్తం, డైలాగ్స్ కానీ సన్నివేశాలు కానీ ఎవరైనా చేసినవని ఏమన్నా? అదే అంటే నేను మనకు ఇప్పుడు మామూలుగా బేసిక్గా కొత్త డైరెక్టర్లు ఎవరైనా కానీ వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళే రాసుకుంటారు. నేనేంటిదంటే నేను ప్రతి దశలో ఈ సినిమాని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాను. ఎందుకనంటే నేను రాసుకుంటాను, నాకు కొన్ని ఐడియాలు ఉంటాయి, ఎట్ ది సేమ్ టైం నాకు ఇది వర్కౌట్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం ఇది బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటాను. కానీ నేను అక్కడి నుంచి వెళ్ళి అంటే సినిమా విషయంలో నేను ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా ఉండి నేను రాసిన తర్వాత నేను మాండలింగ్ కరెక్టే ఉందా, ఇంకొన్ని మంచి డైలాగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పెద్దింటి పిలిచాను. అన్న మీరు డైలాగ్ ఒక వెర్షన్ రాయండి అన్నానంటే పెద్దింటి అశోక్ కుమార్ ఆయన ఒక 4-5 డైలాగులు మంచిగా రాశాడు. నేను ఆయనకి క్రెడిట్ ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడు నేను కథ, స్క్రీన్ ప్లే, మాటలు, నిర్మాత, ప్రొడక్షన్ ఇవన్నీ వేసుకున్నా నాకు అదే పేరు వస్తుంది, డైరెక్షన్ చేసినా కూడా అదే పేరు వస్తుంది. మనకు అదంతా మనకు అదే వ్యామోహాలు అట్లాంటివి ఏం లేవు. అట్లా ఆయనతో డైలాగ్ రాపిచ్చేసేసి ఇంకొకటి ఇమ్మాన్యుల్ అని ఒక పిల్లాడు ఒకటి యూట్యూబ్లో రన్ చేస్తూ ఉంటాను. ఓకే, వాడితోటి కూర్చొని కొంచెం నేను ఎక్కువ రైటింగ్ కంటే ఎక్కువ నరేషన్ ఎక్కువ ఉంటుంది నాది. డైలాగ్ టు డైలాగ్ నేను కంప్లీట్గా చెప్తూ ఉంటాను. వాడిని మీరు వెర్షన్ రాయండి అంటే వాడు స్టైల్ ఏదో రాశాడు. యూట్యూబ్ వరకే మనం చేసేది సినిమా రా బాబు కొంచెం బాగుండాలని చెప్పేసి వానితోటి ఒక వెర్షన్ రాపించుకొని, అంటే నేను చెప్పిందే వాడు ఫేర్ చేసి మళ్ళీ పెద్దింటన్నతోటి ఒక డైలాగ్ వెర్షన్ రాపించుకొని అంతిమంగా ఫైనల్ నేను తీసుకున్న తర్వాత మళ్ళీ కన్సల్టెంట్కి వెళ్ళాను. మహర్షి గారు, సిద్ధార్థ గారు, అన్న స్క్రిప్ట్ చదవండి వాళ్ళకి ఇచ్చి నేను ఇంకా వేరే వాళ్ళకు కూడా పంపించాను. అంటే మంచి సినిమాని స్క్రిప్ట్లో ఎనలైజ్ చేసే వాళ్ళు ఒక 4 ఉన్నారు. మన పూడి రాజిరెడ్డి, పసునూరు రవీందరు, ఎట్ ది సేమ్ టైం ఇంకొక మంచి ఫ్రెండ్, ఆయనకు పంపించాను. అందరు యునానిమస్గా బాగుంది, కొంచెం జాగ్రత్త చేసుకో అని చెప్పేసి అని అన్నారు. కరెక్షన్స్ చెప్పారు, వాటిని ఫుల్ఫిల్ చేసుకున్నాము. స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాం. అందుకే ఆ కాన్ఫిడెంట్ ప్రొడక్షన్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే స్క్రిప్ట్ ఓన్లీ
చేంజ్ అయితే 40 డైలాగులు చేంజ్ అవుతాయి, కానీ మిగతాది నేను అనుకున్నట్టు తీస్తాను నమ్మకం కొద్దీ నేను ప్రొడక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. అంటే కరెక్షన్స్ అన్నారు కదా, పెద్ద కరెక్షన్సా చిన్నవేనా? చిన్నే మనకు ఏంటిదనంటే రాసినాము అంటే ఇప్పుడు మీకు నేను చెప్తా, చాలా గమ్మత్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో సెకండ్ హాఫ్లో హీరో అంత రెవల్యూషన్ అవుతాడు, ముందేదని ఉండాలి కదా అని అన్నాడు. అప్పుడు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ రాసినాం. సినిమా చూసినాక ఇది వేస్ట్, ఇది అడ్డొస్తుంది కథ గంట తీసేసిన నేను. ఓకే ఓకే. అంటే సినిమా తీసిన తర్వాత కూడా దాని మళ్ళీ కరెక్షన్ ఓకే చూసుకొని ఫైనల్గా బెస్ట్ అవుట్పుట్ రావాలి అంతే. మనకు అంతిమంగా ఇప్పుడు నేను 2 hours 20 minutes కదా, ఇక గంట సినిమా ఉన్నది.